అలాగే మన డీసీబీ అధ్యక్షులు సీతయ్య సార్కి నమస్కారం సార్. అలాగే మన అన్ని యూనియన్ లీడర్స్ టీజీపేట పేట సెక్రటరీలు ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీకి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈరోజు వార్షిక సమావేశము నా ఈ సుదీర్ఘమైనటువంటి 2 సంవత్సరాల ప్రయాణం ఇక్కడి నుంచి ముగియబోతుంది. ఈ ప్రయాణానికి మన సార్ డిఓ సార్ గారు అలాగే సీతయ్య సార్ గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు నాకు చాలా ఉన్నాయి. అలాగే తర్వాత నా వెన్నంటనే ఉండి నన్ను అన్ని విధాలుగా ముందుకు నడిపించినటువంటి మా కమిటీ సభ్యులు రాజేశ్వరు, గోపి సారు, భారతి మేడము, ఇందిరా మేడం వీళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్ని యూనియన్ లీడర్స్ కూడా నాకు నా ఈ పదవి సభ్యంగా జరగడానికి అందరూ చాలా సహకరించినందుకు అన్ని యూనియన్ వాళ్ళకి మనం నమస్కారాలు సార్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మా లేడీ పీటీస్కి అందరికీ కూడా స్పెషల్, ఎందుకంటే నేను ధైర్యంగా ముందుకు వచ్చినాను. ఇందులో నా స్వార్థం అసలే లేదు, మీరందరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే నాకు ఇప్పటికే 33 years అయిపోతుంది. ఎప్పుడు కూడా నేను పదవి కావాలని కానీ ఎస్జిఎఫ్ చేయాలని కానీ ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నాను, అది డ్రాప్ అయిపోయింది ఒక 25 years బ్యాక్. దాని తర్వాత ఇక మళ్ళీ నేను రావాలని కూడా అనుకోలేదు. అనుకోకుండా ఇది కూడా ఈసారి కూడా చేయొద్దు అని అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచించినాను. చిన్నపిల్లలు, యంగ్ లేడీస్ అందరూ ఇక నేను కనుక ఇప్పుడు అంటే దాదాపుగా ఇక్కడ కూర్చున్న అందరి వారికంటే కూడా నేను పెద్దదానే నేను అనుకుంటున్నాను. నేను చాలా పెద్దదాన్ని, 1966 నా డేట్ ఆఫ్ బర్త్. అయితే ఇక నేను కనుక డ్రాప్ అయిపోతే మళ్ళీ మా మహిళలు ఇక రారేమో. ఎందుకంటే నేను కూడా 20 years ఉన్నప్పుడు నాకు 21 years జాబ్ వచ్చింది. అప్పుడు లేడీస్ చేస్తారా అమ్మ, ఏం చేస్తారమ్మా మీరు, ఎక్కడ చేస్తారు, కూర్చోండి. మా గురువులు, మా సీనియర్స్, అఫ్కోర్స్ నేను మా గురువులు చేయబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇంత జాబ్ కూడా వాళ్ళు చేయబట్టే నాకు వచ్చింది. నా స్వయం కృషి, నా కష్టార్జితము. నేను క్రీడలలో ఆల్రౌండర్గా ఉండేదాన్ని చిన్నప్పుడు. ప్రతి టోర్నమెంట్ కానీ ప్రతి స్కూల్లో కానీ నేను ఆల్రౌండర్. అసలు చెప్పాలంటే నాకు 5 అన్నదమ్ములు, అందులో నేను మగపిల్లలాగానే పెరిగినాను. నేను 7 members సిస్టర్స్ని. కానీ ఎవరు చదువుకోలేదు, నా నుండే స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే మా నాన్న నైజాం, మాదంతా నైజాం ప్రభుత్వం, నైజాంలో పెరిగిన వాళ్ళము, నైజాం ఆస్థానంలో పనిచేసిండ్రు మా పేరెంట్స్. కాబట్టి మాకంతా బురక పద్ధతులనే పెరిగినాం. అక్క చెల్లెళ్ళు ఎవరిని చదివించలే, మా నాన్న నన్ను చదివించినందుకు. తెలుసా, నేను స్కూల్ అటెండర్లు అంటే ఎందుకు కృతజ్ఞత అంటే, నేను చదువుకోవడానికి మా స్కూల్ అటెండరే కాదు, నేను రోజు ఇంటి ముందు కూర్చుండేదాన్ని. సార్ ఆయన చూసి కాజా మొన్నొత్తి నన్ను ఉంటే చూసి నన్ను స్కూల్లో జాయిన్ చేసాడు. ఆ నుంచి ప్రయాణమేనన్న ఈ ప్రయాణం ఇప్పటి వరకు వచ్చి నా సోదరిమణులు వీళ్ళు కూడా పదవిలో ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు సాగాలని చెప్పేసి నేను ఇది పోస్టుకి అంగీకారం తెలిపినాను. అయిపోయింది. ఇక నేను అనుకుంటున్నాను వీళ్ళలో ఆ భయం పోయి ఉంటుంది. సాధ్యం అసాధ్యం అనేది ఏది ఉండదు, పనే. అది లేడీస్ చేస్తుండ్రా జెంట్స్ చేస్తుండ్రా అనేది ఉండదు. ఏ పనినైనా ఎవరైనా చేయొచ్చు అని నేను అనుకున్నాను కూడా. ఇక ముందు నా సోదరి మనులు కూడా దీన్ని కొనసాగిస్తారనే ఆశతోనే నేను 20 సంవత్సరాలు కష్టపడినాను. లేకపోతే నేను ఇందులో ఫీల్డ్లోకి వచ్చేదానే కాదు. ఇంకా పోతే నా ఈ ప్రతి అక్షరం వెనుక, ప్రతి మెసేజ్ వెనుక, ప్రతి ఈవెంట్ వెనుకల్లా వెంకటేశ్వర్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదములు. సార్ ధైర్యం నాకు చాలా ఉంది. సార్ ఎలాగంటే ఎక్స్పోజ్ అవ్వరు, తెర వెనుక ఉండే. సో మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, వద్దు మేడం మీరు ఇలా చెయ్యాలి, నాకు సలహాలు ఇచ్చిండ్రు. సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్. ఈ మొత్తం ఈవెంట్స్ అన్నీ నేను సక్సెస్ చేయగలిగినాను. మొత్తం మన గేమ్స్ ఈవెంట్స్ మొత్తం 43 ఈవెంట్స్ని నేను స్టేట్మెంట్స్కి పంపించినాను.
43 ఈవెంట్స్, మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ అవంటే 90 అబో దాటినాయి. అవన్నీ కూడా సక్సెస్ కావాలని అంటే మన సోదరులు చిన్నపిల్లలు అయినా నన్ను ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రతి దానికి ముందుకు వచ్చి అందరూ సహకారాలు అందించారు. దీనికి అందరు పీడీలకు నా యొక్క స్పెషల్ థ్యాంక్స్. ఇకపోతే ఈ 2 సంవత్సరాలలో జరిగిన వాటిని మీ ముందు ఉంచుతున్నాను. ముందు మాట, స్నేహితులారా, చదువుతో పాటు ఆటలు కూడా జీవితంలో చాలా అవసరం. క్రీడలు మనకు క్రమశిక్షణను నేర్పుతాయి. జట్టుగా పనిచేయడం, ఓటమిలో నిలబడటం, గెలుపులో వినయంగా ఉండటం నేర్పుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు మైదానమే మనకు నిజమైన తరగతి గది. పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ క్రీడలు పాత్రని నిర్మిస్తాయి. క్రీడలు మన జీవితం, క్రమశిక్షణే మన నినాదం. SCFI క్రీడా పోటీల ద్వారా శిక్షణ తరగతులు మరియు సమగ్ర మూల్యాంకనం ద్వారా పాఠశాల క్రీడాకారుల సంక్షేమం కోసం పాఠశాల క్రీడాకారుల మధ్య పారదర్శక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి కట్టుబడి ఉంటుంది. 2025-26 సంవత్సరంలో మన నిజామాబాద్ జిల్లాలోని వేర్వ ఉపాధ్యాయులు చూపిన కృషి అమోఘం. మండల మరియు జోనల్ మరియు జిల్లా స్థాయికి విద్యార్థులను పంపించారు. ఈ పిల్లలను రెగ్యులర్గా అనుకున్న టైంకు మనము ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ అట్లా ఎట్లా అంటే మాకు కత్తి మీద సాములాగా స్టేట్ మీట్స్ అన్నీ కూడా అందరూ నన్ను అనుకునే ఉండొచ్చు, బహుశా ఆ ప్లేస్లో నేనుంటే కూడా అట్లాగే అనుకుంటాను. అర్ధరాత్రి మెసేజ్లు రావడం, ఇప్పుడు రేపు పెట్టండి, రేపు స్టేట్కి పంపండి, అన్నీ ఇవి మొత్తం స్టేట్ మొత్తం ఇదే జరిగింది. కాబట్టి అయినా కానీ మీరందరూ ఉండి నాకు ఇన్ టైంలో పిల్లలను పంపించడం, సెలక్షన్స్ చేసుకోవడం, టీంలను పంపించడం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఇదంతా మీ అందరి అంకిత భావం వల్లనే సాధ్యమైంది. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. చివరిగా ఒక మాట, ఆడు గెలువు నేర్చుకో, ముందుకు సాగు, ఆడు, ఓడినా సరే ఆడు, గెలిచినా ఆడు, ఎందుకంటే ఆట ఆగితే జీవితం ఆగిపోతుంది. SCFI రాష్ట్ర స్థాయి తాయికొండ పోటీలు మనం స్టేట్ మీట్స్ చేసినాము. సాఫ్ట్ బాల్, తాయికొండ ఈ సంవత్సరం ఈ 2 గేమ్లు చేసినాము. నిజామాబాద్ జిల్లా యందు 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల తాయికొండ క్రీడా పోటీలను అక్టోబర్ 2025 10, 11 మరియు 12 తేదీలలో మునూర్కాపు సంఘం నిజామాబాద్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు విశిష్ట అతిథిగా, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారు అతిథులుగా, DCP కార్యదర్శి సీతయ్య గారు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలో జయప్రదం కావడానికి సహకరించిన ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బొప్పిలి నర్సయ్య గారికి, సీతయ్య గారికి, నిర్వహణ కార్యదర్శి శ్రీ ఈశ్వర్ పీడి గారికి, గోపిరెడ్డి, నాంచారి శ్రీనివాస్, కస్తూరి శ్రీనివాస్, ప్రతిభ, భారతి, ఇందిర, అస్మత్, వినోద్, నరహరి, అబ్దుల్ ఫారూకి మరియు SD గయాస్ గారులకు జిల్లా SCF పక్షాన ఆత్మీయ కృతజ్ఞతలు. ఇక్కడ ఈ తాయికొండ మన జిల్లాలో ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూస్తే మన జిల్లాకి చాలా మంచి పేరు. మన జిల్లాకి అంటే ప్రైవేట్లో చాలా ఎక్కువ పిల్లలు కోచింగ్ ఇస్తూ వాళ్ళు అకాడమీలు నడిపిస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ తరఫు నుంచి మన PD ఈశ్వర్ సార్ గారు యొక్క కృషి ఇది నడవడానికి చాలా ఎక్కువగా కృషి చేస్తున్నారు. సార్ ఏంటంటే మన జిల్లాలోనే ఇప్పుడు మనకు అకాడమీ తాయికొండ నేర్చుకోవాలంటే దానికి కొన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్కి తగిన వాతావరణం ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, అంతా గ్రౌండ్ అంతా అదంతా ఉండాలి. అదంతా మన గవర్నమెంట్ స్కూల్స్లలో లేదు అని నేను అనుకుంటున్నది ఏంటంటే, నా అభిప్రాయం అవి కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేవుళ్ళని అవి కూడా సమకూరిస్తే మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలు చాలా పార్టిసిపేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే అక్కడ రిజల్ట్ చూస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలే ఎక్కువగా కనపడేది.
ఎందుకంటే అక్కడ నాకు కొంచెం స్వార్థమే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉండాలని. ఎందుకంటే చాలా నిరుపేద పిల్లలే మన స్కూల్స్లలోకి వస్తారు. కనీసం పిల్లల దగ్గర తల్లిదండ్రులు పేదవారైనప్పుడు కనీసం మనకు గేమ్స్ కోటాలన్న వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతాయి. దానికి అందుకోసమే నాకు కొంచెం తేడా అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా పిల్లలే కాదనను, ఎవరి నైపుణ్యాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన వాళ్ళు కూడా ఉంటే నాకు కొంచెం బాగుంటుందని అది నా స్వంత అభిప్రాయము. దీన్ని అనేది భావించొద్దు. కానీ సార్కి, ఈశ్వర్ సార్కి స్టేట్లో కూడా చాలా పేరుంది. సార్ మనకి ఇక్కడ పాముగా కనపడతారు. అసలు ఏముంది, సార్ ఒక స్మైల్ ఇస్తారు అంతే. కానీ సార్ చూసినాను కాబట్టి మీకు స్టేట్ లెవెల్లో కూడా మీకు ఎంత మంచి పేరుంది. సార్ ఒక నిర్ణయం, ఒక డిసిషన్ తీసుకుంటే దానికి అక్కడ అసలు ఎవరు ఎదురే చెప్పారు. అసలు అందరు కూడా సార్ ఏం చెప్తే అది సార్కి ఒక ప్రత్యేకమైన ఒక మెయిన్, అసలు ఎట్లా అంటే సార్కి అట్లా స్పెషల్గా ఆయన ఇన్వైట్ చేస్తారు. అది మన నిజామాబాద్ జిల్లా. అందుకు మన నిజామాబాద్ జిల్లాకు మనం అందరం అసలు తక్కువ అనుకోదు. అన్ని ఫీల్డ్లలో మన నిజామాబాద్ ఫీల్డ్ల కృషి చాలా ఉందని నేను చెప్తున్నాను. సార్ నా ఈ ఎస్జిఎఫ్ ఈ తైకొండ చేసినందుకు మన పిల్లలు సార్ వాళ్ళ టీం గయాస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ స్పెషల్గా ప్రైవేట్ పిల్లలకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే మీరు అసలు ఎంత కష్టపడతారు తైకొండో అసలు చెప్పలేను, అసలు వర్ణించలేను. అసలు ఆ పిల్లలు అంతా కష్టపడుతున్నారు. నాది ఎందుకంటే మనకు కూడా మన గవర్నమెంట్కి కూడా అట్లాంటి అట్లాంటి ఏంటి జరిగింది. ఇంటి కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆరుగురు శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, విశిష్ట అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి అశోక్ గారు, అతిథులుగా టీసీబీ కార్యదర్శి సీతయ్య గారు పాల్గొన్నారు. ఇటు క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆ గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు మరియు పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, ఆ పాఠశాల శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొన్నారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రీడా పోటీల నిర్వహణకు సహకరించినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్పల్లి ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ పసుపుల సాయన్న మరియు పీడి శ్రీ వేముల నాగభూషణం గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ పోటీలు నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన ఎం గంగామోహన్ జెడ్పీహెచ్ఎస్ దొర్లికొండ, ఎం సుజాత జెడ్పీహెచ్ఎస్ ముచ్కూర్, నవీన్ జెడ్పీహెచ్ఎస్ గడ్కోల్, రమేష్ జెడ్పీహెచ్ఎస్ సుద్దిలం, ఈ పీడీలకు ప్రత్యేక అభివందనలు. ఇంకా సాఫ్ట్ బాల్ గురించి కూడా చెప్పబోతే, సాఫ్ట్ బాల్ కూడా స్టేట్ మొత్తంలో మనకు చాలా ప్రియారిటీ ఉంది. దాని వెనకాల గంగామోహన్ సార్ యొక్క కృషి. సార్ ఎప్పుడు చూసినా, ఏ రాత్రి చూసినా అక్కడి నుండి పోతున్నా, ఇక్కడి నుండి పోతున్నా, రాత్రి ఏ రాత్రి చూసినా ఆ రాత్రి పిల్లల దగ్గరికి వెళ్తున్నా, అహర్నిశలు అసలు టైమే లేదు గంగామోహన్ సార్కి అయితే. ఏ రాత్రి అంటే ఆ రాత్రి పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లలకు సార్ చాలా సేవ చేస్తారు. అది అంకిత భావంతోనే చేస్తారు. సార్ అట్లా చేస్తారు కాబట్టి సార్ నుంచి సార్ చేతుల నుండి వచ్చిన పిల్లలు ఎన్నో జాతీయ స్థాయిలు, మళ్ళా మన నేషనల్, మన ఆసియా నుంచి ఆడిన వాళ్ళ నుండి, ఇండియా నుంచి ఆడిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. మరి ఈ సాఫ్ట్ బాల్కి మొదటి స్థానం ఆడపిల్లలు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా మొదటి స్థానం వచ్చింది. అట్లాగే ఈ తైకొండ పోటీల్లో కూడా మనకు కూడా ప్లేసెస్ వచ్చినాయి, గోల్డ్ మెడల్ వచ్చింది. జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించిన వారి వివరాలు. నందు ప్రధానోపాధ్యాయులు శ్రీ పోషన్న, వ్యాయామోపాధ్యాయులు శ్రీ కృష్ణమరాజు పీడి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ పోతే క్రికెట్ కూడా తీసుకుంటే కృష్ణమరాజు సార్ చాలా కష్టపడతాడు. ఆడపిల్లల టీంలు కూడా ముందుకు రావడానికి, అసలు క్రికెట్ అంటే అన్ని గేమ్స్ వేరు, క్రికెట్ కూడా కొంచెం వేరు కదా, విభిన్నమైన గేము. దాంట్లో కృష్ణమరాజు యొక్క కృషి ఎంతో ఉంది. సార్ని కూడా అభినందిస్తున్నాను. జిల్లా స్థాయి అండర్ 14 మరియు 17 మరియు బాలికల హాకీ టోర్నమెంట్ను ఆర్మూర్ మినీ స్టేడియంలో వ్యాయామోపాధ్యాయులు శ్రీ రమణమూర్తి పీడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వీరికి ఈ క్రీడల నిర్వహణలో నగేష్, స్వామి, చిన్నయ్య, స్వప్న మొదలు పీడులు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ క్రీడలకు స్వామి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉండి వాళ్ళకి నిర్వహణకు తోడ్పడుతున్నారు. సార్ టోర్నమెంట్ను మల్లారెడ్డి పాఠశాల బర్నీ అంటూ మల్లారెడ్డి పాఠశాల కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి
మరియు అక్కడ పిఈటి శ్రీ రవి వ్యాయామోపాధ్యాయులు వీరందరూ సంతోషి పీడి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మలకం క్రీడను ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. దీన్ని ఒక లేడీ పిఈటి నిర్వహిస్తున్నది చాలా గర్వంగా ఉంది. ఈ అమ్మాయి చాలా కృషి చేస్తుంది. రాను రాను కూడా ఆ అమ్మాయి బాగా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా స్థాయి సపక్ తక్ర అండర్ 17 బాలబాలికల సెలక్షన్స్ ప్రెసిడెన్సీ స్కూల్ కరస్పాండెంట్ పవన్ కుమార్ మరియు వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాస్ పీడి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి సైక్లింగ్ టోర్నమెంట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నందు జిల్లా సైక్లింగ్ కన్వీనర్ శ్రీ స్వామి హెచ్ఎం గారు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రమణమూర్తి. ఇక్కడ చేసిన పెద్దలందరూ మాటలందరికీ నమస్కారం. మేడం అందరికీ నమస్కారం. మేడం ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నదన్నారు. దయచేసి కరెక్షన్ చేసుకొని పెట్టని ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్షన్ చేయకూడదు మేడం. ఇంతవరకు స్కూల్ గేమ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు మేడం. మిమ్మల్ని తప్పుపట్టడం కాదు మేడం. మీరు 2 years స్కూల్ గేమ్స్ కండక్ట్ చేసి ఒక లేడీ అయినా నిర్వహించిన టీమ్స్ అంటే గ్రేట్ థింగ్. మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. అంతవరకు మీరు చేయడం మేము సమర్థిస్తున్నాం. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేయాలని మేము ఆశాభావంతో ఉన్నాం. మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. మేము అంతవరకు ఒప్పుకుంటాం మేడం. అంతవరకులో అక్కడ ఏం తేడా లేదు. అక్కడ వరకు వీఆర్ విత్ యూ. కాకపోతే ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు ఒక్కసారి మీరు చూసుకుంటే, మీ కమిటీ చూసుకుంటే బాగుంటుంది. అందరికి ఇచ్చిన తర్వాత ప్రెస్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా చిన్న ఇన్ఫర్మేషన్ మేడం మీ ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాం. అన్నాం డిఓ సార్ అశోక్ కుమార్ సార్ వచ్చిన తర్వాత అన్నగారు ఆధ్వర్యం, అన్నగారు డిసిబి సెక్రటరీ తర్వాత ఫస్ట్ టైం ఎవర్ ఇంత అమౌంట్ ఆఫ్ స్కూల్ గేమ్స్కి రావడం అది చరిత్రలోనే మొట్టమొదటిసారి. మన నిజామాబాద్ జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళైన అశోక్ కుమార్ సార్ నేనైతే జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అరకర ఫెసిలిటీస్ ఉన్న మనకు ఇన్ని లక్షల బడ్జెట్ ఇచ్చడానికి తన వంతు ప్రయత్నం చేసి మన స్కూల్ గేమ్ స్టేట్ అసోసియేషన్తో అదేవిధంగా SCRT CNDC మాట్లాడి ఒక క్రమబద్ధమైన వ్యవస్థని ఇక్కడ నెలకొల్పినందుకు నిజామాబాద్ జిల్లా పీఈటీగా సార్ మీ సమక్షంలో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. అదేవిధంగా దానికి సహకరించిన సార్ గారికి కూడా నేను సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సీతయ్య సార్ గారికి నేను సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. మీలాంటి మహోన్నతులు సార్ చరిత్ర సృష్టించడానికి ఇక్కడికి వస్తారు. నిజామాబాద్ జిల్లా చరిత్ర మార్చినందుకు మీ అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. దీనికి సంబంధించిన చిన్న కరెక్షన్ సార్. లాస్ట్ ఇయర్ మేడం, ఈ ఇయర్ బడ్జెట్ కాకుండా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మీ అమౌంట్ బ్యాంకులో వేసారా మేడం? బ్యాంకులో వేసి డ్రా చేశారా లేకపోతే మీరు ఖర్చు పెట్టేశారా డైరెక్ట్గా? అది చేయకూడకుండా ఉండడానికే సార్ వాళ్ళు చేసిన ప్రయత్నం సార్. లాస్ట్ ఇయర్ చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేకపోయినాం సార్. మన యాజ్ పర్ ఆడిట్ నామ్స్ ప్రకారం వచ్చిన అమౌంట్ అంతా బ్యాంకులో వేసి మొత్తం జమ అయిన తర్వాత అప్పుడు విత్డ్రా చేయాలి సార్. కానీ లాస్ట్ ఇయర్ అట్లా జరగలేదు సార్. ఈ ఇయర్ కాదు సార్, లాస్ట్ ఇయర్ 24-25లో జరగలేదు సార్. మేము పెద్ద మంది చేసుకొని మేడం అట్లా చేయకూడదు మేడం, తప్పు అని చెప్పేసి గోపిదారుగా చేయలేదు సార్. ఎక్కడ కాంట్రవర్సీ చేయలేదు సార్, ఎక్కడ కాంట్రవర్సీ. కానీ మేడం గారు మమ్మల్ని మాత్రం చూడరు సార్. మా అసోసియేషన్ని చూడరు, మమ్మల్ని చూడరు. ఈ మీటింగ్లు వచ్చినప్పుడే మేము జ్ఞాపకం వస్తాం సార్ అందరికీ. మా అసోసియేషన్లో జ్ఞాపకం రాదు, మా బాధక సాధకాలు జ్ఞాపకం రాదు, ఏమి జ్ఞాపకం రాదు సార్. అట్లా మీరు 24-25లో బడ్జెట్ ఆడిట్ ఎట్లా అయింది సార్? అసలు ఎంట్రీ కాకముందు, బ్యాంకులో ఎంట్రీ కాకముందే అసలు ఆడిటే కావాలి. డైరెక్ట్ ఖర్చు పెట్టే అవకాశమే లేదు మన వ్యవస్థలో. అయినా మేము ఏమనలేదు మేడం మీకు. కాబట్టి మేము పాత బాధల్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మేడం. మేము ఇంకొకరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా, ఎవరికి వేలు వ్యక్తి చూపించకుండా, ఏ సెక్రటరీ ఎవరైనా సరే క్రమబద్ధమైన వ్యవస్థని నిర్వహించినందుకు, తయారు చేసినందుకు ఈ అందరి తరఫున సార్ మీకు సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అంటారు సీతయ్య సార్ గారు. మిగతా నా సహోదర వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక మరి సీనన్న చెప్పినట్టు
ఇంతవరకు సార్ ఇంత బడ్జెట్ మిగిలించినటువంటి సోదరిమణి మా అక్క పెద్దక్క మరి నాగమణి మేడం గారికి నిజంగానే ధన్యవాదములు. ప్రతిసారి కూడా మీటింగ్ పెట్టినప్పుడు అసలు బడ్జెట్ కరెక్ట్ లేదు, ఈ మిగులు కరెక్ట్ లేదు అని చెప్పేసి చర్చ జరుగుతుండే సార్. మీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీతయ్య సార్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి మరి ఫీజెస్ కండక్ట్ చేసి మంచి కలెక్ట్ చేసి అందరినీ సహకరించి మరి మేడం గారు కూడా 2 సంవత్సరాలు చాలా కష్టపడి అందరినీ కలుపుకొని పోయి చూడండి మా సోదరుల కన్నా ఇంకా మా మహిళా సోదరు మనల్ని ఎక్కున్నారు ఇప్పుడు. ఆ విధంగా నిజంగానే పర్ఫెక్ట్గా మరి మేడం గారు నిర్వహించారు అనుకుంటున్నా. మరి మీరు అందరూ సాటిస్ఫాక్షన్ గారు ఒక్కసారి గట్టిగా మరి చప్పట్లు కొడితే మనమందరం కూడా మరి అక్కగారికి చేసేటట్టుగా జరుగుతూ అదేవిధంగా ముందు ముందు కూడా ఇదే విధంగా ఫాలో అయితే తప్పకుండా సక్సెస్ఫుల్గా అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి ముందు నాకు అందరు సమానమే. నేను ఎవరిని హైలో చూడను, ఎవరిని డౌన్లో చూడను. అది నా మనస్వభావం. ఇక బడ్జెట్ అంటారా, నేను మీకు ఈరోజు చెప్తున్నాను, నా 2 కొడుకులు సిక్ అయింది, పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈవెన్ జెంట్స్ అయినా రిజైన్ ఇచ్చిపోతుంది. నేను ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? కేవలం నా సోదరి మనల కోసమే. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లేడీ చేసిందిరా, చాతగా లేదు వెళ్ళిపోతుంది అనే పేరు నాకు రావద్దు, నా నుండి వీళ్ళకి రావద్దు. ఏదైనా డ్యూటా సంసారం అనంటే నేను డ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చినాను. అది దట్టు ఫస్ట్ టైం అయిందని కాబట్టి, అది ఫస్ట్ టైం కాకపోతే నేను రిజైన్ చేస్తుండు. ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే సార్ వాలీబాల్ జరుగుతుంది, ఆ రోజు మధు ఉన్నాడు అంతా సార్. అప్పుడు నేను మధుకు ఒకటే మాట చెప్పిన, మధు ప్లీజ్ కొంచెం చూసుకోనా, నేను హాస్పిటల్ వెళ్తున్నాను చెప్పిన. అప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది. మార్నింగ్ నేను బ్యాగ్ వేసుకొని బయటకు వెళ్తున్నా, నా పెద్ద కొడుకు మెట్ల మీద నుంచి పడిపోయాడు. ఆ ఇన్సిడెంట్ నన్ను ఎంత ఖర్చు వేసింది. ఈ 2 ఇయర్స్ నేను బ్యాలెన్స్ అందరి సమక్షంలో డివోర్స్ సార్ ముందే చెప్తున్నాను. సార్ నేను 3 lakhs చెక్ రాయించుకున్నాను, అబ్బాయి మిస్టేక్ రాసుకున్నాము, అది ఇప్పటివరకు కూడా డ్రా చేయలేదు సార్. అవునా కదా సార్? ప్లీజ్ చెప్పండి. అందుకే నేను డిపాజిట్ కూడా నేను చేయలేదు అసలు. ఎందుకంటే నా మెంటల్ కండిషన్ ఈ రోజు చెప్తున్నాను. అసలు ఈ రోజు అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా 2 కొడుకులు, ఏ తల్లికైనా 2 కొడుకులు, చెట్టెత్తి కొడుకులు, 35 years బాబు, వాడు 34 years, వాడు ఇద్దరు అట్లా పడిపోతే ఏ తల్లికి అవుతుంది చెప్పండి? ఒక తల్లికి ఆలోచించండి, ఒక పేరెంట్గా ఆలోచించండి. అయినా సార్ నాకు మళ్ళీ ఛాన్స్ రాదు, నేను ఇంతవరకు కూడా ఎవరికి చెప్పుకోలేదు దానికి. అందుకే నేను కొద్దిగా మిస్టేక్స్ అయ్యి నేను ఎక్కడ పంపడంలో కానీ బాధ్యతలు నిర్వహించడంలో కానీ నేను వెనుకట రాలేదు. నేను ఎవరికి చెప్పలేదు. పర్సనల్ డ్యూటీ రెండింటిని నేను ఒకటి చేయలేదు. అందుకే అట్లా జరిగింది. కాకపోతే మనకు తెలియదా, ఇంత సర్వీస్ ఉన్నప్పుడు డిపాజిట్ చేయాలా, డ్రా చేయాలని తెలియదా? తెలుసు, కానీ నా మైండ్ పని చేయలేదు. కాకపోతే నేను ఒక యంత్రం లాగా చేసుకుంటూ వచ్చిన, కింద పడద్దు, డౌన్ కావద్దు, అందుకే చేసినాను. మరియు సహకరించిన అంత పీడీలకు ఎవరైనా పేర్లు మర్చిపోతే కూడా అన్నేదా భావించద్దు. నేను ఈ సక్సెస్ చేయడానికి కూడా నా వెనకాల మీరు అందరు ఉన్నారు. మీరు అందరు హ్యాపీగా ఈవెంట్స్ అని చేసింది కాబట్టి నేను బెటానైనా, అది కూడా నేను చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ. డీసీబీ సెక్రటరీ సీతయ్య సార్ గారికి, మిగతా వివిధ సంఘాల బాధ్యులకు, ఇంత స్పష్టంగా ఇంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి మిగులు బడ్జెట్ ఇచ్చినందుకు ముఖ్యంగా నాగమనక్కకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, జోనల్ సెలెక్షన్ చేసిన వాళ్ళకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం చాలా శుభ పరిణామం, చాలా మంచి పని. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, పెద్ద సార్, డిఓ సార్ గారికి. ఒక చిన్న విషయం సార్, మండల స్థాయిలో టోర్నమెంట్ చేసిన వాళ్ళకు ఒక 5 నుంచి 10,000 రూపాయలు కనుక నెక్స్ట్ టోర్నమెంట్ ఎవరైతే చేస్తారో వారికి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వెలువడుతున్నాను సార్. ముఖ్యంగా దగ్గరుండి డీసీబీ ఫీజుతో పాటు మనకు మిగిలి బడ్జెట్లో ప్రవేశంలో
మరి మనకు వెన్నెంటూ ఉన్నటువంటి సీతన్న, ముఖ్యంగా సీతన్నకు పెద్ద సార్ ముఖ్యంగా యువసార్ ఉంటుంది, కానీ దాని వెనుక మీరు మాకు కృషి చేసినందుకు సీతా సార్ ఎందుకంటే అన్న అంట నేను సీతా సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పేరేం తప్పులేవు, ఇక్కడ మిస్టేక్ జరిగితే ఎందుకంటే నిన్నటి వరకు మాకు ఇవి ఓరియంటేషన్ క్లాసెస్ ఉండే కాబట్టి అడవిడి లోపల ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు. ఏదైనా పేర్లు మిస్ అయితే ఒకటి డిప్యూటీ హెడ్ మాస్టర్ నవీన్ కుమార్ నా క్లాస్మేటు, ఆయన బదులు వెంకటనాథ్ అని పడింది. పర్వాలేదు మేడం, ఆ విషయం మీకు చెప్తాను. మా బాలకొండ ఎమ్మెల్యే పేరు ప్రసాద్ రెడ్డి గారు, కానీ ఆర్మూర్ పడింది. ఆ 2 విషయాలు చెప్పాలని ముందుకు వచ్చిన సార్. ఇక్కడ ఎవరైతే వస్తారో మా లోపల ఉన్నటువంటి ఏదైనా విషయం వెలికి తీయడానికి వస్తాం, కానీ వ్యక్తిగత చెప్పాలని రాము. దయచేసి పైన ఉన్న బాధ్యులు, సంఘ బాధ్యులు, మేము మాట్లాడే ముందర మమ్మల్ని వారించకండి. దయచేసి మీరు మాట్లాడకండి, మమ్మల్ని ఆపకండి. మేము ఏం మాట్లాడాలనుకున్నా కానీ అది స్పష్టమైన మాట ఉంటుంది తప్ప ఎక్కడైనా తప్పులు మాట్లాడాలి మేము. దయచేసి మీరు మున్ముందు కూడా అట్లా మీరు మమ్మల్ని భావిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు డిఓ సార్ గారికి ముఖ్యంగా నేను ఏంటంటే సార్, మారుమూల మండలం కమ్మరిపల్లికి రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ మీరు ఇచ్చినందుకు సార్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈ విషయాన్ని చెప్పండి, నేను పైకి వచ్చాను సార్. ఎందుకంటే కమ్మర్పేరులో అంత మంచి స్టేడియం ఉన్న విషయాన్ని రాష్ట్రం అంతా చూశారు సార్. ఆ రాష్ట్రం అంతా చూడడానికి మీరిచ్చినటువంటి చదువుతోని ముఖ్యంగా నాగమ్మనక్క చాలా కష్టంగా, ముఖ్యంగా టీంలో ఉన్నటువంటి వెంకటన్న కానీ, రమేష్ భాయ్ కానీ, నవీన్ కానీ, మా యొక్క సాఫ్ట్వేర్ సెక్రటరీ గణమోహన్ సార్ కానీ, సుజాత మేడం కానీ, నవీన్ కానీ, వీరు రాత్రి వరకు తెల్లదాకా కష్టపడి అక్కడ 4 కోట్లు వేసుకొని మేము విజయవంతం చేసినందుకు, దానికి ఇక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగితే వాటిని సర్దుబాటు చేసినందుకు మరి డిఓ సార్ గారికి, ముఖ్యంగా నాగమనకు అందరికీ కూడా సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పీడీలకు అందరికీ కూడా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నేను ఈ యొక్క బడ్జెట్లో నాకు అనుకూలం అనిపించింది కాబట్టి నా ప్రకారం నేను ఆమోదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. డీసీబీ సెక్రటరీ సీతయ్య సార్ గారికి, వ్యాయామ విద్య సంఘ బాధ్యులకి, నాతోటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారికి మాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ కూడా విద్యా వారోత్సవాలు జరుగుతుంది. అందులో ఓన్లీ చదువుకునే పిల్లలు, స్కూల్ టాపర్స్ ఎవరైతే 550 లేకపోతే హైయెస్ట్ మార్క్స్ వాళ్ళనే పిలుస్తారు. ఈ సంవత్సరం ఏమైందంటే క్రీడాకారులను కూడా పిలవడం జరిగింది. అది మనందరికీ కూడా ఒక గొప్ప అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని కూడా గుర్తించారు. డిస్టిక్లో నేషనల్స్ ఆడిన పిల్లల్ని పిలిచారు, అక్కడికి వాళ్ళకి సన్మానం చేశారు. అయితే 10,000 అమౌంట్ ఇచ్చారు. ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. మేడం గారికి ఎవరు సలహా ఇచ్చారో మాకు తెలియదు, కానీ టీమ్ ఈవెంట్స్కి మేడం సెలెక్ట్ చేశారు. 3కి ఇచ్చారు ప్రైజ్. అందులో టీమ్ ఈవెంట్స్కి సెలెక్ట్ చేశారు. కానీ ఆడిన ప్లేయర్స్లలో 18 మెంబర్స్ నేషనల్స్ ఆడారు మన డిస్టిక్ నుంచి. అందులో ఇండివిజువల్ ఆడింది 2 పిల్లలు. అందులో 2లో ఒక అబ్బాయి రాలేదు, మా స్టూడెంట్ మాత్రమే వచ్చిండు. నేను వెళ్ళి మేడంకి రిక్వెస్ట్ చేసినాను, మేడం 10,000 మా స్కూల్కి రావాలి, మా స్కూల్ అబ్బాయికే రావాలి, మీరు ఇవ్వండి అని. సో మేడం సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అది నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అంటే అక్కడ మేడంకి సలహా చెప్పింది ఎవరో తెలియదు. మేడంకి నేను జీవో కాపీతో మరీ చూపించాను, మేడం ఇండివిజువల్ ఈవెంట్కే ఇవ్వాలి. అయితే నా స్టూడెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరమే నేషనల్స్ ఆడలేదు, కంటిన్యూగా 8th క్లాస్ నుంచి 3 years మెడల్ కొట్టాడు నా స్కూల్ అబ్బాయి వెయిట్ లిఫ్టింగ్లో. వెయిట్ లిఫ్టింగ్ ఇండివిజువల్ ఈవెంట్, పిల్లోడు సొంతంగా కష్టపడితేనే పైకి రాగలుగుతాడు. కానీ మేడం అక్కడ నన్ను పక్కకు పెట్టేసి వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది మేడం. ఈ విషయంలో నేను ఈరోజు మీరు మిగులు 12 లక్షలు చూపించారు. అందులో నేను రిక్వెస్ట్ కూడా చేసినాను, మేడం ఆ రోజు నాకు మిస్ అయింది, కనీసం ఈరోజు ఇవ్వండి అని. మీరు ఈరోజు 10,000 ఇక్కడ డిక్లేర్ చేసినా ఎవరు అబ్జెక్షన్ చెప్పరు మేడం. ఎందుకంటే ఆ నేషనల్స్ ఆడిన లిస్ట్ ఈరోజు మాకు పెట్టలేదు. మీరు పెట్టుంటే మా అందరికి తెలిసేది. అందులో ఆడింది 2మే. ఇంకొకరు కూడా మిమ్మల్ని అడగలేరు. నేను ఆ పీటీకి చెప్తా కూడా నాకు అవసరం లేదని. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాను. నేను డిఓ సార్ దగ్గర దాకా తీసుకెళ్ళాను, డీసీపీ సెక్రటరీ మా హెచ్ఎం సారే కాబట్టి మా సార్ దగ్గర దాకా తీసుకెళ్ళాను, 10,000 మాకు రావాలి అని. ఎందుకంటే నేషనల్స్ వెళ్ళాలంటే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎంత ఇబ్బందో మీ అందరికీ తెలుసు. ఆ బరువు మనం అందరం మోస్తుంటాం కూడా. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి మేడం. నెక్స్ట్ ఇలాంటి పొరపాట్లు ఏమి జరగకుండా చూసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నెక్స్ట్ ఏజీఎఫ్ సెక్రటరీకి ఏంటంటే, టీమ్ ఏమైనా మీరు వెళ్తూ ఉంటే డబ్బులు ఇస్తారు కదా మేడం,
మీరు ఇచ్చే డబ్బుల్ని ప్రతి ఒక్కరికి సమానంగా ఇవ్వకండి మేడం. ఎందుకంటే పక్క డిస్టిక్ నిర్మల్లో జరుగుతున్న టోర్నమెంట్కి అయ్యే ఖర్చు డోర్నకల్లో జరుగుతున్న పీఈటీకి ఎక్కువ అవుతుంది. వీళ్ళకు అదే 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అదే 1000 రూపాయలు ఇస్తే చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళిన టోర్నమెంట్కి 500 ఇచ్చారంట. కాబట్టి లాస్ట్ ఇయర్ నేను టోర్నకల్ వెళ్ళినాను. ఒకటే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కోసం మేము ఈవెంట్ జరుగుతుంటే కూడా నా క్యాండిడేట్ నేషనల్ ప్లేయర్ అయినా వదిలేసుకొని ట్రైన్ క్యాచ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది వెళ్ళిపోతే నెక్స్ట్ ట్రైన్కి టికెట్స్ కొనే అమౌంట్ మా దగ్గర లేదు. అదొకటే డైరెక్ట్ ట్రైన్. వెళ్ళాలంటే మేము డోర్నకల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ నిజామాబాద్ రావాలి. ఆ ట్రైన్ ఒక్కటే ఉంది. సో అట్లా అందరినీ సమానంగా చూడకండి మేడం. నెక్స్ట్ మా రిక్వెస్ట్ కొంచెం గమనించాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా ఈవెంట్స్కు 2-3 బస్సులు చేంజ్ అయ్యారు. ఆటోస్లలో వెళ్ళారు. అక్కడ ఫుడ్ రాత్రి డిన్నర్లు పెట్టినాను. ఆటో చార్జీలు టిఫిన్స్ ఇచ్చినాను. అందరికీ నేను అందరూ వెళ్ళిన వాళ్ళు అందరు చెప్పిండ్రు, మేము ఇక్కడ బస్సులు 3 బస్సులు 4, 5 నా దగ్గర లిస్టులు ఉన్నాయి. అట్లా వెళ్ళిన వాళ్ళు చెప్తే నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చినాను. మీరు నాకు దృష్టికి తీసుకురాలేదు. ఎందుకంటే మన ఎస్ఏఫ్ డబ్బు ఉంటే మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? పిల్లల కోసమే కదా. ఆ పిల్లలకు ఇబ్బంది కలగొద్దనే నేను ప్రయత్నం అయితే చేసినాను. నేను అనుకుంటున్నాను, నేనైతే 100% పిల్లలకు న్యాయం చేసినానే నేను అనుకుంటున్నాను. నాది నేను అనుకోవడం కాదు, మీ దగ్గర కూడా తప్పులు మీకు తెలుస్తాయి కాబట్టి అట్లా. ఇకపోతే వెయిట్ లిఫ్టింగ్ దాంది మెయిన్ ఏంటంటే, నాకు ఎవ్వరు కూడా, నేను షాడోని కాదు. నాకు లోగడ ఒక పిల్లోడు అన్నాడు, మీరు షాడో అని. నేను ఎందుకు షాడో లేదా? నేను రాజకీయ వ్యక్తినా, లేకపోతే ఏమన్నా దాచుకుంటున్నామా, ఒకరిని ఎత్తి ఒకరిని కొట్టుకుంటున్నామా? ఎందుకు ఈ కాంపిటీషన్? ఏదేమో ఫ్యామిలీ కాంపిటీషనా? ఎందుకు? ఇది ఏంది కాదు. కానీ అది నేను సొంతంగా నిర్ణయం నేనే తీసుకున్నా. నాకు ఎవ్వరు చెప్పలేదు. నా కమిటీ మెంబర్లు కూడా నాకు అట్లాంటివి ఏం చెప్పలేదు సార్. మళ్ళీ ఛాన్స్ రాదు. కాబట్టి ఒకటే నిమిషం, ఇది స్టేట్ మొత్తంలో సార్ ఆ వెయిట్ లిఫ్టింగ్ చెప్తా. స్టేట్ మొత్తంలో దానికి మాకు ఏమీ రాలేవు. ప్రత్యేకంగా దీన్ని ఇట్లా చేయాలి, దీన్ని ఇట్లనే బందాలని మాకేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకేమి ఇవ్వలేదు. ఎవరు ఎట్లా దోస్తే అట్లా చేసుకోండి అని అన్నారు. అందరు స్టేట్ మొత్తంలో కూడా ఎస్ఏఎఫ్ సెక్రటరీలు వాళ్ళకి తెచ్చినట్టుగానే చేసిండ్రు. నాకు అవును సార్, చాలా చేసిండ్రు. కొందరు ఎట్లా చేసుకున్నారు. మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. మాకు ఇలా మా ప్రతిసారి మన మీటింగ్లో ఎప్పుడు ఉండే మన మందు వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం మానస రీసెంట్గా సుబ్బారావు సార్, సీనియర్ ఇంకొక మన అన్నయ్య శేఖర్ అన్న, వీళ్ళందరూ మన మధ్యలో ఎప్పుడు మీటింగ్ ఉండి మన గురించి పోరాడే వాళ్ళే. అందులో సర్వీస్లో ఉండి 2 చనిపోయారు. వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ సీతయ్య సార్కు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, నాగమన్ మేడం గారికి, కమిటీ మెంబర్స్కి, వ్యాయామ ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఎవ్రీ ఇయర్ డిఓ సార్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ మండల్ లెవెల్ టోర్నమెంట్స్లో ముఖ్యంగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ 3 మండల్ లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతాయి. బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 14, 17 ఇక్కడ ఉన్నటువంటి అందరి వ్యాయామ ఉపాధ్యాయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మండల్ లెవెల్ టోర్నమెంట్స్ జరిగినటువంటి కబడ్డీ, వాలీబాల్, ఖో ఈ 3 మండల్ లెవెల్ జరుగుతున్నాయి కాబట్టి డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్స్ కంపల్సరీ చేయాలి అని నేను సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో కోరుకుంటున్నా సార్,
ఇంతకుముందు మాకు 2000 ఇచ్చేవారు సార్ మండల్ లెవెల్ కూడా. ఇప్పుడు జోనల్ కూడా 3000 ఇస్తున్నట్టు మాకు చెప్పారు సార్. అయితే మండల్ లెవెల్ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చారు సార్, బడ్జెట్ ఉంది కాబట్టి మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అన్ని మన 9 మండలాలే లాస్ట్ ఇయర్ జరిగినాయి, ఇంకా ఎక్కువ మండలాలు జరుగుతాయి. అట్లా చేయడం వల్ల 2000 మినిమం ఇవ్వాలి సార్. పైన 5000 అని చెప్తున్నారు సార్ మన వాళ్ళు. దాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాను సార్. బడ్జెట్ని బట్టి 5000 కూడా చెప్తున్నారు. ఓకే. స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో ఇక్కడ నిర్వహించినటువంటి 2 గేమ్లకే సాఫ్ట్ బాల్, వేరే టైకోండో 2 గేమ్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్లో ప్లేసెస్ వచ్చినటువంటి ఈవెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్లేస్లు వచ్చినాయి, కనీసము ఇక్కడ లిస్ట్లో మరి ఎంట్రీ చేయాలని కోరుకుంటున్నా. స్టేట్ లెవెల్ వచ్చిన వీటికి కూడా ఇక్కడ చేస్తే అందరికి తెలుస్తుంది ఏ ప్లేస్లు వచ్చినాయని వేరే ఈవెంట్. తర్వాత ఇంకొకటి, మనం ఎప్పుడు డిహెచ్ఏలో చాలా సంవత్సరాల నుంచి మనం టోర్నమెంట్స్ కావచ్చు, సెలక్షన్స్ కావచ్చు అక్కడ జరుపుకుంటున్నాం. మన పిల్లలు స్టేట్ లెవెల్ వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ డిఎస్ఏలో మీరు అవకాశం ఇస్తే ఒక 20 చైర్లు, ఒక 2 కార్పెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే, ఎందుకంటే రాత్రి అక్కడ అనుకుంటారు సార్ స్టేట్ లెవెల్ పిల్లలు కాబట్టి మనం అట్లా అది బాగుంటుందేమో అని నా ఉద్దేశం చెప్తున్నా సార్ పిల్లలకు. అదే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందు. ఎవరికి మాట్లాడొద్దని మేము చెప్పట్లేదు, ఇక్కడ కరెక్షన్ చేయడానికి వస్తున్నది. ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి టీ షర్ట్ షార్ట్ ఇస్తున్నాం సార్. నాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్, మనకి లోయర్ టీ షర్ట్ షార్ట్ ప్లేస్ లోయర్ ఇస్తే పిల్లలకి గేమ్స్ అప్పుడు కూడా కంఫర్టబుల్ ఉంటుంది సార్. అదొకటి పరిశీలించండి సార్. చేసిన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారికి, డిసిబి చైర్మన్ సీతయ్య గారికి, హెచ్ఎఫ్ సెక్రటరీ నాగమణి మేడం గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్, సోదర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, దిస్ ఈజ్ మై అంటే హెచ్జిఎఫ్కు సంబంధించిన లాస్ట్ స్పీచ్. ఎందుకంటే ఈ మధ్య నేను రిటైర్డ్ అవుతున్నా కాబట్టి దాని కొరకే నేను మాట్లాడుతున్నాను. మీరు తప్పనిసరిగా అందరూ 16th ఆగస్ట్ 15th ఆగస్ట్ 16th నాడు శ్రావ్య గార్డెన్లో నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది 11:30. తప్పకుండా అందరూ రావాలి. మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అంటే ఇక్కడ కొందరు కేజీబీపీ కొన్ని ప్రైవేట్ స్కూల్ పిల్లల నంబర్స్ లేవు కాబట్టి గ్రూప్లో మెసేజ్ పెడతాను. మీరు కూడా అన్యత భావించకుండా ప్రతి ఒక్కరు రావాలి. ఇది నా వ్యక్తిగతంగా మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. హెచ్జిఎఫ్ సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ కామారెడ్డిలో ఇంతకుముందు మన జిల్లాలో పనిచేసిన శ్రీధర్ గారే హెచ్జిఎఫ్ సెక్రటరీ అయ్యారు కాబట్టి కొద్దిగా కోఆర్డినేషన్లో లాస్ట్ ఇయర్లే కాకుండా ఈసారి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఇప్పుడు సార్ కూడా అడగడం జరిగింది సీనియర్ ఎవరని. అంటే అలివేల మగ మేడం అని చెప్పాను. ఇంకా మేడం బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మేడం విల్ బి ఎలక్టెడ్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ 26 to 28. బడ్జెట్ విషయంలో 10 lakhs అమౌంట్ ఎక్సెస్ అంటే మనం మిగిలిన సంతోషమే. కానీ ఈ అమౌంట్ అనేది కేవలం మనం పిల్లలకు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడు వెంకట్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన సజెషన్ల ప్రకారము పిల్లలకు కూడా మనం ఖర్చు పెడతాం. ఎందుకంటే వాళ్ళకి లోయర్స్ ఇవ్వడము లేకపోతే మెడల్స్ వచ్చిన పిల్లలు మంచిగా సత్కరించడం చేస్తేనే అది బాగుంటుంది. మండల్ టోర్నమెంటు 33 మండలాలు ఉంటే దాదాపుగా మన జిల్లాలో 8 మండలాలే టోర్నమెంట్ వేస్తారు. అంటే అక్కడ అంటే ఇఫ్ యూ డోంట్ ఏమనుకోవద్దు, ఆర్మోనియాలో కొంచెం విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇవ్వమన్నా కొంచెం ముందుకు వెళ్తున్నారు. కానీ మిగతా ఏరియాలో ఇప్పుడు బోధర్ కానీ సంవత్సరం ఇబ్బంది అవుతుంది. మినిమం ఒక 5,000 ఇచ్చినా కానీ అక్కడ సెలక్షన్స్ పెట్టుకొని ఆ టీము జోన్లలో 3,000 ఇస్తే సరిపోతుంది. అది ఈ రోజు కూడా ఏమైందంటే ఈ రోజే వాళ్ళు అమౌంట్ పంపడం మరి జరిగింది 3,000 జోనల్కి. ఆ అమౌంట్ అనేది అడ్వాన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఎర్లీగా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ హెడ్ క్వార్టర్ ఉన్న సీనియర్ ఫిజికల్ డైరెక్టర్కు ఆ 3,000 జోనల్కి, మండల్కి ఒక 5,000 మండల్ హెడ్ క్వార్టర్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ పంపినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్షన్ అవుతారు. వాళ్ళని కూడా బిల్స్ ప్రొడ్యూస్ చేయమని మీకు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి కనీసం
సున్నానికి కానీ ఇట్లా ఖర్చు కంపల్సరీ ఉంటుంది కాబట్టి మినిమం మొత్తంగా కబడ్డీ ఖో వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏజ్ గ్రూప్లో మనం సెలెక్షన్ పెడతాం. అప్పుడే పిల్లలకు కనీసం టోర్నమెంట్ చేయకుండా మండల లెవెల్లో సెలెక్షన్ అన్నామని కూడా తృప్తాన్ని ఉంటుంది. దాన్ని చేయాలని కోరుతూ ఇక డిఓ సార్కి మనం ప్రత్యేకంగా నిజంగా కృతజ్ఞత తెలపాలి. మనకు 2023 మన యొక్క అప్పుడున్న సీఎం కప్ టోర్నమెంట్కు సారు దుర్గాసారి ప్రసాద్ సార్ 2-3 సార్లు రిక్వెస్ట్ చేస్తే సార్ అంటే సుమగాం లేకున్నా సార్కి ఒక్కసారి రిక్వెస్ట్ చేయగానే వెంటనే సార్ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్ ఇంకో రకంగా కూడా థ్యాంక్స్. మనము 2000 అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ మీ ప్రమోషన్ రాకుండా ముందు అందరు పీఈటీలో చాలామంది ఉన్నారు. పీఈటీస్ అందరికీ ఎస్ఎస్ ఎగ్జామ్లో స్పెషల్ అసిస్టెంట్ వచ్చేది. లేకపోతే లాంగ్ టూర్ చాలా ఇబ్బంది అవుతుందంటే సార్ మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 99% ఫిజికల్ డైరెక్టర్ అయ్యి ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్. దీన్ని కూడా సార్ మీరు గమనించి కొంచెం మాకు దాంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే సార్ దాన్ని కూడా ఒప్పుకొని మనం మీ అందరికీ సంవత్సరం ఎగ్జామ్షన్ ఇచ్చేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చేయమన్నారు. ఇంకోటి సార్ అంటే మనం తక్కువ పడితే మాత్రం తప్పకుండా నా దృష్టికి మనకు చెప్తున్నారు సార్. సరే సార్ కంపల్సరీ ఆ పొజిషన్కి ఎంజాయ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సార్ యొక్క సహాయ సహకారాలు మనకు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మనకు కంపల్సరీ ఇప్పుడు సీతయ్య సార్ కూడా అంత 10 lakhs ఎబో అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం ఫస్ట్ టైం ఏదో తెలుసు. ఈ బడ్జెట్ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని సరైన సక్రమంలో ఖర్చు పెట్టి పిల్లలకు బెనిఫిట్ అయ్యే పని చేయాలని ఇక ముందు వ్యాయామోపాధ్యాయులందరూ అంటే హెచ్ఎఫ్ సంబంధించి చెప్తున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండి మన నిజామాబాద్ జిల్లాను ముందు తీసుకెళ్ళి రిజల్ట్స్ అనేది ఇప్పుడు షార్ట్ బాల్ వాలీబాల్ ఇన్ ఆల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఒక అమ్మాయి స్వప్న చెప్పింది అబ్బాయో గోల్డ్ మెడల్ రావాలని నేషనల్ పార్టిసిపేట్ అయ్యారు. మరి అలాంటి ఒకటి ఇండివిజువల్కు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. టీమ్ ఈవెంట్స్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ ఇస్ ద మెయిన్. వాళ్ళతో ఇంకొక పిల్లాడికి ఇవ్వడం వలన అంటే ఆ స్కూల్ పిల్ల అబ్బాయిలు కాకుండా ఎవరికి ఇవ్వడం వల్ల కూడా తప్పకుండా మనకు పిల్లలు అరే నాకు ఒక పార్టిసిపేట్ కానీ నేషనల్ పార్టీ 10,000 వస్తున్నాయి, నేను కూడా కష్టపడాలి, స్పోర్ట్స్ సైడ్ రావాలి అది ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా తెలిసి డ్రగ్స్కి ఇవన్నీ అవాయిడ్ కావాలంటే కంపల్సరీ స్పోర్ట్స్ సైడ్ రమ్మని పిల్లలు పంపుతున్నారు. ఇవి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం మనకు 25,000 అమౌంట్ వస్తుంది 2 విధాపాలు. అది మళ్ళీ సోదరు రాజ్ కుమార్ కూడా సాధ్యవంతంగా అన్ని స్కూల్లో కూడా దయానంద రెడ్డి గారితో కూడా మెటీరియల్ ఇప్పిస్తారు. అంటే నిజామాబాద్ జిల్లాకి ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా బడ్జెట్ ఫుల్ ప్లేజ్గా ఉంటుంది. మీకు బాల్స్ కానీ నెక్స్ట్ అని వస్తున్నారు కాబట్టి మీకు అయినా కానీ ప్రతి పిల్లాన్ని పార్టిసిపేట్ అంటూ ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఆడే వాళ్ళకి సర్టిఫికేట్స్ వెంటనే రావడం లేదు. వాళ్ళు మాకు పదే అడగడం జరుగుతుంది. మేడం ఖోఖో అండర్ 14 years సర్టిఫికేట్స్ రాలేదు, మీ దృష్టి కూడా నేను తీసుకొచ్చాను. వెంటనే టోర్నమెంట్ కాగానే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి, ప్లేయర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇప్పటి నుండి అయినా కానీ వెంటనే టోర్నమెంట్ అయిపోగానే మేడం సర్టిఫికేట్స్ వచ్చేలాగా ట్రై చేయండి. ఇప్పుడు మేము అవి ఎవరి ద్వారా తీసుకోవాలి మేడం, ఎలా తెప్పిస్తారు? ఈ సర్టిఫికెట్స్ అనేది మన ఒక జిల్లా సమస్య కాదు, ఇది మొత్తం స్టేట్ ప్రాబ్లం. సర్టిఫికెట్స్ ప్రింటే కాలేదు, ఎక్కడి నుండి వస్తాయి? నేను అందరు పీటీలు చాలామంది అడిగిన వాళ్ళకి చెప్పినాను అవి అక్కడి నుండి రావాలా, రాలేదు అని. మీకు తెలుసా నేను 2017-18 కూడా తీసుకొచ్చినాను. గంగమోహన్ సార్ ఉన్నారు ఇక్కడ. సార్ మీకు వన్స్ అపాన్ అ టైం ఎప్పుడేసారు అవి 2000 అంతకంటే ముందు పంపించిన సార్. ఎప్పటియో వన్స్ అపాన్ టైంలో కూడా నేను అక్కడ అడిగి తీసుకొని వచ్చినాను. 2017-18 కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, తీసుకొచ్చాను. ఉన్న వాళ్ళని తీసుకోండి. ఎక్కడికో హైదరాబాద్ కూడా పోయి నేను ఇస్తున్నాను. అక్కడ మాకు హైదరాబాద్ మా ప్రాపరే కాబట్టి అక్కడ మా రిలేటివ్స్తో కూడా నేను హైదరాబాద్లో కూడా ఉన్న వాళ్ళకి అక్కడికి కూడా పంపించేస్తున్నాను. సర్టిఫికెట్స్ వేరే జిల్లాల వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మన నిజామాబాద్ జిల్లాలో ప్రాబ్లం లేదు. మనకు సర్టిఫికెట్స్ రాలేదంటే అది స్టేట్ ప్రాబ్లం, మనది కాదు. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర కొన్ని ఉన్నాయి, తీసుకోండి. మనం ఏం చేయలేమా మేడం? ఎందుకంటే హాస్టల్ పిల్లడు ఉంటాడు మేడం, వాడు 8th క్లాస్లో ఆడతాడు, 2 yearsలో 10th అయిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు, అడిగే వెళ్ళిపోతాడు. మరి తర్వాత పంపిస్తే వాళ్ళకి వెళ్ళి రేస్తే మేడం ఆ సర్టిఫికేట్స్.
అది వాడి పేరు పర్టికులర్స్ అన్నీ నాకు ఒకసారి వాట్సాప్లో పెడితే నేను తీసుకొచ్చి ఇస్తాను. ఆ బాధ్యత నాది. కానీ అక్కడ నాకు ఇస్తే వాళ్ళు కూడా అక్కడ డిలే అవుతుంది. కాకపోతే మన సర్టిఫికెట్స్ ఎక్కడ పోవు, అవి వస్తాయి. ఈ ఎలిగేషన్స్ దీని మీద స్టేట్లో కూడా జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ దాంట్లో గ్రూప్లో కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్, చాలా జరుగుతున్నాయి. దీన్ని ఇది రచ్చనే ఉండేది. దీనికి ఎవరు ఏం చేయలేము. ఈరోజు హెచ్జిఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిఓ గారు అశోక్ సార్, మరి హెచ్జిఎఫ్ సెక్రటరీ మేడం నాగమణి మేడం, మల్లేశ్వరరావు గారు సార్, గోపిరెడ్డి సార్, విద్యాసాగర్ రెడ్డి సార్, శ్రీనివాస్ మేడం, పీడీలు మేడం అందరికీ సార్లకు ఒక 2 నిమిషాలు సైలెన్స్ ఉంటే బాగుంటుంది. తప్పుడైతుంది. ఇక్కడ ఉన్నవారు దాదాపు అందరు సుపరిచితులే. సరే, ఏదేమైనా 2025 అకాడమిక్ ఇయర్లో మీరు డిఓ గారికి ఒక అప్పీల్ పెట్టుకున్నారు. హెచ్జిఎఫ్ డీసీబీ ద్వారానే కలెక్ట్ చేయండి సార్ అని. సారు మీ విన్నపాన్ని ఒప్పుకొని నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేస్తున్నాం. ఒప్పించి మెప్పించి హెచ్జిఎఫ్ ఫీజు వసూలు చేస్తున్నాం. ఫీల్డ్ మీద కొంత సమస్య ఉంటుంది. వచ్చే హెడ్ మాస్టర్స్ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఇట్లా ఇప్పుడే వాళ్ళ తర్వాత ఇస్తే నడవాలా అని మాట్లాడుతూ ఉంటారు అందరు. డీసీబీ ఫీజు ఇప్పుడు కడతాం, హెచ్జిఎఫ్ తర్వాత ఇస్తాం అంటే వాళ్ళను ఒప్పియాలా స్మూత్గా. ఇప్పుడైనా ఇచ్చేది కదా, అప్పుడైనా ఇచ్చేది కదా. అంటే గతంలో ఎస్ఎస్సి ఎన్ఆర్ సబ్మిషన్ టైంలో 3 కౌంటర్లు ఉంటుండే, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్. ఇప్పుడు ఎన్ఆర్ సబ్మిషన్ ఆన్లైన్ అయింది. గత సంవత్సరం 2024-23లో కార్లు వేసుకొని పీటీలు పిడిలు స్కూల్ తిరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పబోయేదంటే విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా, స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా క్రీడకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, చదువుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యవంతమైన పౌరుడే బాగా చదువుకోగలుగుతారు. మళ్ళా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ ఉండదు. కనుక మీరు ఫిజికల్ ఫిట్నెస్ కొరకు వ్యాయామ ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. డిఓ గారు చెప్పిన సూచన మేరకు డీసీబీ ఫీజుతో పాటు హెచ్జిఎఫ్ వసూలు చేస్తున్నాం. ఫీల్డ్ మీద ఎంత స్ట్రెస్ ఉందో తెలుసు. వాళ్ళని ఒప్పించి సుమారు 2025 సంవత్సరం 10 లక్షలు వర్త్ జమ చేసి హెచ్జిఎఫ్కు చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ మనం చేసేది ఏంటంటే మిగతా జిల్లాలకు ఆదర్శమైన మిగతా వేరే డిస్ట్రిక్ట్ డీసీపీ సెక్రటరీలో ఫోన్ చేస్తున్నాం. సార్ ఇట్లా మీరు వసూలు చేస్తున్నట్టు వాస్తవమా? వాస్తవమే, ఏం కాదు. యాజ్ ఏ నామ్స్ ప్రకారం వాళ్ళ లెక్క ఉంటుంది, లెక్కతో మనం పే చేయాలా. ఇది జిల్లా చరిత్రలో సువర్ణోదయం. సరే, అంటే పిల్లలకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కువ అవుతుంది. జిల్లా స్థాయి క్రీడలు కానీ, మండల స్థాయి క్రీడలు కానీ, రాష్ట్ర దేశం దాకా ఉండదు. సరే, సమిష్టిగా పనిచేయడం మీరు మేము కలిసి విద్యాపరంగా, చదువు పరంగా, క్రీడల పరంగా, ఆటలు, స్పోర్ట్స్ నిజామాబాద్ జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా చిన్న ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుందాం. ఈరోజు శుభదినం. మన తెలంగాణ కొరకు జీవితాంతం పోరాటం చేసిన జయశంకర్ సార్ బర్త్డే. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గద్దర్ వర్ధంతి, ప్రజాకవి గద్దర్ వర్ధంతి.
ఇక్కడ పీటీలు పీడీలు అందరు నాకు మిత్రులే ఉన్నారు. నేను బాల్కొండ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు మల్లేష్ గౌడ్ పీడీ ఉన్నప్పుడు సుమారు 5-6 సంవత్సరాలు అక్కడ క్రీడలు నిర్వహించడం అందరూ సుపరిచితులే. మళ్ళీ ఆర్మూర్లో పనిచేసినప్పుడు కూడా మీరు అందరు పరిచయం. ఇప్పుడు డిస్పల్లి మా స్వప్న మేడం పీడీ, అక్కడ సీఎం కప్ టోర్నమెంట్ సీతారాం నిర్వహించినప్పుడు అందరూ వచ్చి పరిచయం చేస్తున్న సందర్భాలున్నాయి. ఏదేమైనా కలిసికట్టుగా పనిచేద్దాం, విద్యార్థులను మంచిగా క్రీడాకారులుగా తయారు చేపిద్దాం. భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయిలో వెళ్ళడానికి అకాడమిక్ మార్క్స్తో పాటు నేషనల్ సర్టిఫికెట్ ఉంటే వారికి ఎస్ఐ జాబ్ వచ్చేస్తారు, ఇమ్మీడియట్ పిలిచిస్తారు. ఇక మా రాజ్ కుమార్ కొత్తపల్లి ఎక్కడున్నాడు, బాల్కొండ పీడి. నాలుగులో నేను బాల్కొండ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఆడికెళ్ళి స్టార్ట్ అయింది ఆ ప్రయాణం. చాలా స్కూళ్ళకు ఇప్పుడు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులు ఉంటారు, వారికి మెరుగైన క్రీడా పరికరాలు అందుతాయి. ఏదేమైనా డిఓ అశోక్ సార్ వచ్చిన తర్వాత అటు అకాడమిక్ స్టాండర్డ్ ఇటు క్రీడా రంగాల్లో జిల్లా ముందు పోతున్నందుకు సార్ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్తో ముందుకు పోదాం. ఒక నమస్కారం. గౌరవనీయులైన డిసిపి సెక్రటరీ సీతా ఎస్ఆర్ గారు, ఎస్డిఎఫ్ సెక్రటరీ నాగమణి మేడం గారు, వేదిక పైన ఉన్నటువంటి పీడీలు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా శుభ మధ్యాహ్నము. ఈరోజు ఎస్డిఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వార్షిక మీటింగ్ను ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా మీరందరూ కూడా నాగమణి మేడం లాస్ట్ 2 years నుంచి చాలా కష్టపడి ఎస్జిఎఫ్ గేమ్స్ను సమర్థవంతంగా నిర్వహించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. లాస్ట్ 2 years నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మేడము నిజంగా చాలా టైంను కేటాయించి రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి వచ్చి ఏమైనా వర్క్స్ ఉంటే టాస్క్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకు పిల్లలకు కప్స్ ఇప్పియడము, మెమోటోస్ ఇప్పియడము, వాళ్ళకు మార్నింగ్ 4 o'clock మార్నింగ్ 5 o'clock 6 o'clock కూడా మార్నింగ్ ఇంటికి వచ్చినటువంటి సందర్భాలు అనేటటువంటివి ఉన్నాయి పిల్లలతో సహా. ఆ విధంగా మేడం ఎంత కష్టపడ్డది అనేటటువంటి విషయం నాకు తెలుసు, ప్రత్యక్షంగా చూడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మేడం ఈ రోజుతోని బాధ్యత అయిపోతుందని అనుకుంటుంది, కానీ మేడంను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తలేను. మేడం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కొత్తగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా కానీ వాళ్ళకు సహాయం చేయడం లోపల మేడం ముందుండి ముందు క్రీడలను ఇంకా క్రీడలను సమర్థవంతంగా నిర్వహించడం లోపల మేడం సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేడంకు కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా పీడీలు అందరూ కూడా మన జిల్లాలో నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్స్ రాకుండా చక్కగా నిర్వహించి పిల్లలందరినీ కూడా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనపరిచేటట్లు ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఎస్జిఎఫ్ గేమ్స్కి సంబంధించినటువంటి ఫీ కలెక్షన్ అనేటటువంటిది అది ఒక చాలా లెబోరియస్ వర్క్ ఉంటుండే. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నామినల్ రూల్స్ వసూలు చేసి తీసుకునేటప్పుడు అందరు అక్కడ కూర్చోండి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం అనేటటువంటిది చాలా అంటే చాలా లెబోరియస్ టాస్క్ ఉంటుండే. ఓకే, ఆ టాస్క్ను తగ్గించాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఒక మంచి డెసిషన్ తీసుకొని డిసిఈబితో పాటు మనము ఎస్జిఎఫ్ అమౌంట్ను కూడా 14 రూపాయలు వసూలు చేస్తున్నాం కదా, 14 rupees పర్ స్టూడెంట్ మనము వసూలు చేసి అది ఆన్లైన్లోనే వసూలు చేయాలనేటటువంటి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మా డీసీబీ సెక్రటరీ గారు చక్కటి చొరవ తీసుకొని ఆ స్కానర్ను ప్రిపేర్ చేసేసి అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్కు అందరికీ కూడా చేరవేసి ఖచ్చితంగా మ్యాక్సిమంగా ఫీజు వసూలు చేసేటట్లు మనము ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల కూడా దాదాపుగా మనకు ఎవ్రీ ఇయర్ అంతా 5 to 6 lakhs అమౌంట్ కలెక్ట్ అవుతుండే, కానీ లాస్ట్ ఇయర్ మనము దాదాపుగా 10 lakhs పై చిలుకు అమౌంట్ మనము పిల్లలను స్కూల్స్ నుంచి వసూలు చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి మొత్తం 15 lakhs ఉంది కదా టోటల్ ఉంది, అంతకుముందు దీంట్లో పాత ఉండొచ్చు.
15 lakhs ప్లస్ 5 lakhs ఉండేది. ఆ 15 lakhs వసూలైనాయి. 15,93,000 రూపాయలు వసూలైనాయి ఎవ్రీ. అదే ఈ సంవత్సరం ఓన్లీ 1 yearకే 15 lakhs రూపీస్ 15,93,936 అమౌంట్ అనేటటువంటిది వసూలు కావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అమౌంట్ మనకు క్రీడలను నిర్వహించడానికి కోసము మనకు ఇప్పుడు అమౌంట్ యొక్క ప్రాబ్లం అనేటటువంటిది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా చక్కగా మనము క్రీడలను నిర్వహించుకుందాము. క్యాంపులను మీరు స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ పిల్లలను డైరెక్ట్గా పంపించకుండా అవసరమైతే కూడా 10 days ఒక 15 days క్యాంప్ పెట్టండి, వాళ్ళకు శిక్షణను ఇవ్వండి, ఇచ్చి ఇంకా చక్కటి స్కిల్స్ను నేర్పించి పిల్లలను ఇంకా మంచిగా రాణించడంలో మీరు అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనము ఎంతైతే మనం ఆన్లైన్ అంతా ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్గా తర్వాత ఎవరైతే మనకు బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మోర్ దెన్ 500 రూపీస్ ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఆన్లైన్లో త్రూ ఫోన్పే ద్వారా కానీ యూపీఐ పేమెంట్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ చేసి ఖర్చుల లోపల ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఒక అమౌంట్ 1 రూపీ కూడా మిస్యూజ్ కాకుండా అన్నీ కూడా పిల్లలకు చేరేటట్ల ఎవరైతే ఖర్చు పెట్టిందో వెళ్ళేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జేబులెక్కించి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర అమౌంట్ నిల్వ అనేటటువంటిది బ్యాలెన్స్ అనేటటువంటిది ఉన్నది కాబట్టి మన దగ్గర నుంచి కరెక్ట్గా మీరు రిసిప్ట్ తీసుకోండి, ఎక్స్పెండిచర్ రిసిప్ట్ తీసుకొని చక్కగా క్రీడలను నిర్వహించండి, మంచిగా క్రీడలను ప్రోత్సహించండి. కానీ 1 or 2 నాకు లాస్ట్ ఇయర్ మొత్తం మీద 2 years లోపల ఒక 1 or 2 కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా అవి రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను. నంబర్ 1 కంప్లైంట్ ఏంటిదంటే ఆడపిల్లలను కూడా మనము టోర్నమెంట్స్కి మనము పంపిస్తూ ఉన్నాము. అన్ని విభిన్న డిస్ట్రిక్ట్స్ లోపల గేమ్స్ అవుతుంటే స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి పంపించేటప్పుడు మన దగ్గరకు సంబంధించిన ఇంతమంది దాదాపుగా ఒక 100 more than 120 లేడీ పీఈడీలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా మన రెగ్యులర్ పీఈడీలు ఖచ్చితంగా వాళ్ళతో పాటు పోవాలి. ఇది ఖచ్చితంగా ఈ ఎస్డిఎఫ్ సెక్రటరీ ఎవరు అంటారో ముందే ప్లాన్ చేసుకోండి. వచ్చే నెల లోపల ఎక్కడెక్కడ మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎవరిని పంపించాలి ముందే వాళ్ళకు ఒక 1 week ముందు, ఒక 3 days ముందు, 3-4 days ముందు చెప్పించేసేసి మహా అంటే సంవత్సరం మొత్తంలో ఒక 1-2 days 1 టోర్నమెంట్ కాడ కూడా ఎక్కువ ఛాన్స్ రాదు. ప్రతి ఒక్కరికి అందరికీ ఇన్వాల్వ్ చేయండి. సంవత్సరం మొత్తం లోపల ఒక్కొక్కరికి మళ్ళీ టర్న్ రావాలంటే మళ్ళీ 2-3 ఏళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి అది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి పేరును ప్రపోజ్ చేసినట్లయితే వాళ్ళు ఆలోచించి ఆ గేమ్ లోపల స్కిల్ ఎవరుందో చూస్తారు. చూసిన తర్వాత ఆ స్కిల్ ఉన్నటువంటి పీఈడీని లేడీ పీఈడీ అయితే లేడీ పీఈడీ, జెంట్స్ పీఈడీ అయితే జెంట్స్ పీఈడీ ఎవరున్నా సరే ఎవరికి అసైన్ చేసినా కానీ ఎస్డిఎఫ్ సెక్రటరీ ఇంపార్షియల్గా అలాట్ చేస్తూ ఒకసారి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మళ్ళీ మీకు పంపడం అనేటటువంటిది జరగదు. అంటిల్ అండ్ అన్లెస్ మీ రిక్వెస్ట్ ఇస్తే తప్ప మీరు మళ్ళీ వెళ్తామనంటే మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆల్టర్నేట్గా ఇంకొక పీఈడీని పంపించడం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఖచ్చితంగా మన పిల్లలను బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా ఒక లేడీ పీఈడీలు మీరు వెళ్ళాలని చెప్పి నేను ఇన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఇది నంబర్ 1. నంబర్ 2, మనకు సంబంధించినటువంటి పిల్లలు ఆ గేమ్స్లలో ఆడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ టోర్నమెంట్ నుంచి తప్పుకోండి. ఆ టోర్నమెంట్లో ఉండకుండా చూడండి. అది మాకు రిక్వెస్ట్ చేస్తున్నది జనరల్ న్యాచురల్ జస్టిస్. సార్ మనం కూడా మన పిల్లలు ఒకవేళ ఆ గేమ్స్లో ఆడినప్పుడు మనం కూడా అక్కడే ఉన్నట్లయితే మనం అక్కడి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు పాయింట్స్ వేయించుకున్నారు, వాళ్ళను పుషప్ చేసిండ్రు అనేటటువంటిది అపవాదం అనేటటువంటిది రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి అపవాదం అనేటటువంటిది మనము అటువంటి అపవాదం కూడా చేరవేయకుండా మనకు సంబంధించినటువంటి పిల్లలు రక్త సంబంధికులు ఎవరున్నా కానీ మీరు మీరు మీ నిర్వాహకులకు చెప్పండి. కాబట్టి మాకు డ్యూటీ వేయకద్దని చెప్పి మీరే ముందే తప్పుకొని అటువంటి టోర్నమెంట్లో కూడా ఉండకుండా జాగ్రత్త వహించాలని చెప్పి మీకు ఈ 2 సూచనలను చేస్తూ ఉన్నాను. మిగిలిన అన్నీ కూడా చాలా చక్కగా మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు అడిగినా కానీ మీరు ఎవరికి డ్యూటీస్ కావాలన్నా ఆ డ్యూటీస్కు ఇన్ టైం లోపల మీ అందరికీ చేరవేసి వాళ్ళందరికీ హెడ్ మాస్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మిమ్మల్ని రిలీవ్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఎస్డిఎఫ్ సెక్రటరీ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ మీరు అందరికీ ఛాన్స్ వచ్చేటట్లు రొటేషన్ లోపల మీరు లిస్టు మీకు ఎంతమంది నిర్వహణ చేయడానికి మరీ ఎక్సెస్కు కూడా పంపకండి. మరీ ఎక్సెస్గా పంపకుండా లాజికల్గా ఆలోచించి ఆ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎంతమంది అయితే అవసరం అవుతుంటారో అంతమందిని సర్వీసెస్ను రొటేషన్ బేస్లో కూడా తీసుకోండి.
ఒకటే క్యాండిడేట్ యాక్స్ ఉంటే క్యాండిడేట్ యాక్స్ని అన్నిటికీ సంవత్సరం మొత్తం తిప్పినట్లయితే అక్కడ స్కూల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. అక్కడ కూడా మాకు హెడ్ మాస్టర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి హెచ్జిఎఫ్ సెక్రటరీ కొద్దిగా లాజికల్గా కూడా ఆలోచించి ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి హెచ్జిఎఫ్ సెక్రటరీ కూడా లాజికల్గా ఆలోచిస్తే అందరిని కూడా ఇన్వాల్వ్ చేయండి. అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినట్లయితే ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు కూడా ఏ టోర్నమెంట్ నిర్వహించాలన్నా కానీ వాళ్ళకు కూడా స్కిల్ అనేటటువంటిది వస్తుంటుంది. లేదు సో అండ్ సో ఆ పర్సన్సే అనేటట్టు వాళ్ళతో పాటు కొంతమంది ఒక 50% పాత వాళ్ళు ఉంటారు, ఒక 50% కొత్త వాళ్ళు ఉంటారు. అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మనం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2,000 రూపాయలు ఖర్చు ఇవ్వడం అనేటటువంటి ఖర్చు కోసము ప్రొవైడ్ చేయడం చెప్పడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మండల స్థాయిలో ఎవరు నిర్వహిస్తారో మండల స్థాయిలో నిర్వహించే వాళ్ళకి 5,000 రూపాయలను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు అందరు ఆమోదిస్తే ఆమోదించినట్లనే ఓకే, అందరు గట్టి చప్పట్లు కొట్టండి అందరు. అది కూడా మెడికల్ అలవెన్స్కు 500 రూపీస్ ఇంతకుముందు ఇస్తుంది. దాన్ని ఒక 50% ఇంక్రీజ్ చేస్తున్నాము. 750 రూపీస్ మినిమం ఇచ్చేస్తాము. 750తో పాటు యాక్చువల్ ఏమైనా అయిందనుకో మీరు రిసిప్ట్లు పెట్టండి. రిసిప్ట్లు పెడితే మీకు యాక్చువల్ ఎంత ఖర్చు పెడితే అమౌంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మనకు వెంకట్ గారు లోయర్స్ కావాలని అడిగారు. అది కూడా ప్రొవైడ్ చేపిద్దాం మీద. ఈ 3 డిమాండ్స్ యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. థ్యాంక్ యూ సార్. మరి డిఎస్ఏ గ్రౌండ్స్లో కూడా మీకు అవసరమైనటువంటి చైర్స్ కానీ కార్పెట్స్ కానీ అక్కడ బస చేయడానికి అవసరమైనటువంటి చిన్న ఎక్విప్మెంట్స్ ఏమో అవసరమని కొనుక్కోవడానికి కూడా అందరము యాక్సెప్ట్ చేస్తున్నాం. రైట్. ఆర్మూర్లో అడ్రస్ ఉంది కాబట్టి ఆర్మూర్లో ఆడాల్సి ఉంటుంది. ఐ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆర్మూర్ ఎంఈఓ. ఏమన్నా మీకు అక్కడ మన ఎడ్యుకేషన్ ఉంటే నాకు చెప్పండి. మిగతా వాళ్ళు కూడా సోషల్ వెల్ఫేర్ ఇక్కడ నిజామాబాద్ వాళ్ళు నవిపేటలో ఉంటే నవిపేటలో ఆడుతున్నారు. వాళ్ళు అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ రూల్ ఉంది. కాబట్టి దానికే స్టిక్ ఆన్ కావాల్సి ఉంటుంది. సార్ మరి చిన్న సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. మేడం గారు, నాగమణి మేడం.
నెక్స్ట్ ఇయర్కు 26-28కు సంబంధించినటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందరు కూర్చున్నాను ఒకసారి. ఓకే, 2026-28 కొరకు ఎస్జిఎఫ్ గేమ్స్ను సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసము మనకు వచ్చినటువంటి నామినేషన్ సీనియర్ మోస్ట్ పీడి భూమా అలివేలి మంగమ్మ, పీడి జడ్పిహెచ్ఎస్ డొంకేశ్వర్ గారి నామినేషన్ వచ్చింది. అంతకంటే సీనియర్ ఎవరైనా ఉంటే మీరు నాకు చెప్పినట్లయితే నేను వెరిఫై చేసుకొని చెప్తాను. మేడం మీరు విల్లింగ్ ఉన్నారు కదా, వచ్చేయండి, వెల్కమ్. మేడం గారిని ఎన్నుకోవడం జరిగింది ఎస్జిఎఫ్ క్రీడలను నిర్వహించుకోవడం కోసము. మేడంని ఎస్జిఎఫ్ సెక్రటరీగా 2026-28కు ఎన్నుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మేడం. రైట్. ఎస్జిఎఫ్ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డిఈఓ సార్ అశోక్ సార్ గారికి మరియు డిసిఈబి చైర్మన్ సీతయ్య సార్ గారికి, అదేవిధంగా మన నాగమణి మేడం ఎస్జిఎఫ్ సెక్రటరీ 2000 అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నాగమణి మేడం గారికి, మరియు అదేవిధంగా మన పేట అసోసియేషన్స్ టిఎస్ పేట అధ్యక్షులు సాగర్ రెడ్డి సార్ గారికి, మరియు సెక్రటరీ మల్లేష్ గౌడ్ సార్ గారికి, తర్వాత టీజీ పేట గోపిరెడ్డి సార్ గారికి, తర్వాత శ్రీనివాస్ సార్ గారికి, పీడీస్ అండ్ పీడీస్ పేట అధ్యక్షులు నాంచారి శ్రీనివాస్ సార్ గారికి, మరియు వారి కమిటీ సెక్రటరీ వారికి, తర్వాత కమిటీ సభ్యులందరికీ కూడా అంతేకాకుండా మన పీఈటీ ఆల్ స్కూల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ప్లీజ్ సుజాత కూర్చోండి అందరు, ఒక్క నిమిషం. ఏంటంటే నాకు అందరు కూడా ఏమని అడిగారు, మేడం తీసుకుంటారా తీసుకోరా నేను కూడా చాలా డైలమాలో ఉండే, ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. అది నాకు నాగమణి మేడం గారు కూడా చెప్పారు కష్టమైన విషయం అని. అయినప్పటికీ కూడా నేను ఎందుకు ముందుకు వచ్చానంటే డైలీ పిల్లలకి నేను చెప్తా ఉంటా, అట్లీస్ట్ ట్రై చేయండి, పాల్గొనండి. ప్రతి దాంట్లో గెలుపు ఓటమి అనేది తర్వాత విషయం, ఫస్ట్ అయితే మనం ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని నేను రోజు పిల్లలకి చెప్తా. అలాంటప్పుడు నా విషయంలో నేనేందుకు ప్రయత్నించకూడదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అందుకని చెప్పేసి నాకైనంత వరకు నేను బెస్ట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. దానికి మన వేదిక మీద ఉన్న నిష్ణాతులైనటువంటి పీడీలు ఉన్నారు, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటాను. అంతేకాకుండా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని, మరియు యంగ్ అండ్ డైనమిక్ పీటీలు కూడా ఉన్నారు, లేడీ పీటీస్ ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళి పిల్లల విషయంలో విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా వారందరికీ కూడా సమన్యాయం జరిగేలా చూసుకుంటానని మీ అందరి ముందు నేను చెప్తున్నాను. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు చాలా మంచి వ్యక్తి అయినటువంటి డిఓ సార్ ఉన్నారు. ఏ ప్రాబ్లమ్ని కూడా తీసుకెళ్ళినా కూడా సార్ మాకు సాల్వ్ చేసి సాల్వ్ చేస్తారని నేను సార్కి విన్నవించుకోవడానికి కూడా ముందుండి వెళ్ళి ప్రయత్నం చేస్తాము. ఏ దాంట్లోనైనా అన్యాయం జరిగినట్టు అనిపించినా కూడా మీరు అందరూ కూడా నాకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి
కోరుతూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా మన నిజామాబాద్ జిల్లాను ముందు స్థానంలో ఉంచాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదములు. ఇది నాకు యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం కాబట్టి ఈ అవకాశం వచ్చింది. లేకపోతే ఇది పెద్ద బాధ్యత, మామూలుగా అయితే రాదు అందరికీ. ఒక 25 ఏళ్ళు సర్వీస్ చేస్తే 10 మంది సెక్రటరీలను చూసినాం మేము ఇప్పటి వరకు. అట్లాంటిది 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా రావచ్చు రాకపోవచ్చు అందరికీ. నాకు వచ్చింది నేను మిస్ చేసుకోవద్దు అని అనుకొని ప్రయత్నం చేస్తున్నాను, ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.